హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. అనియన్స్, శనగపిండి, ఉప్పు, కారపొడితో 10 మినిట్స్లో చాలా ఈజీగా క్రిస్పీ స్నాక్ అనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. క్రిస్పీ పకోడీ కోసం అనియన్ని పీల్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలానే మీడియం సైజులో ఉన్న 4 ఆనియన్స్ని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారపొడి వేసుకుని ఆనియన్స్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం శనగపిండి జల్లుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే ఆనియన్స్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి శనగపిండి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం శనగపిండి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. శనగపిండి కొంచెం డ్రైగా అవుతుంది. ఇప్పుడు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా 4 ఆనియన్స్కి 1 కప్ వరకు శనగపిండి పడుతుంది. ఫైనల్గా దీన్ని బాగా కలిపేసుకుని ఈ గ్యాప్లో స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకోవాలి. బ్యాటర్ కలిపేసుకున్నాక 1 కప్ వాటర్లో ఇలా చేతు తడుపుకుంటూ బ్యాటర్ని ఇలా తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడీలు ఇలా రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని తీసి బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగతా బ్యాటర్ని పకోడీలు వేసుకుందాం. బ్యాటర్ని చేతులతో షేప్ చేయకుండా కొంచెం తీసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటేనే పకోడీలు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాక మన ఆనియన్ పకోడీ రెడీ. వీటిని ఇంకా ఒక బౌల్లో వేసుకుని ఏదైనా చట్నీతో కానీ టీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కలుపుకుని ఎక్కువసేపు పక్కన పెట్టేస్తే ఆనియన్స్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి బ్యాటర్ లూజ్గా అవుతుంది. సో బ్యాటర్ కలుపుకునే ముందే స్టవ్ మీద ఆయిల్ని హీట్కి పెట్టుకుంటే బ్యాటర్ని కలిపేసుకున్న వెంటనే డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో క్రిస్పీ ఆనియన్ పకోడీని మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.